హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో సండే వ్లాగ్ షేర్ చేస్తానండి. సండే అయినా కూడా ఎర్లీగానే లేచానండి. అసలు నిద్ర పోదామన్నా కూడా నిద్ర పట్టట్లేదన్నమాట. అంటే రెగ్యులర్గా వర్కింగ్ డేస్లో మనకి స్కూల్ ఉంటుంది, తర్వాత ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి మార్నింగే లేచి బాక్సెస్ రెడీ చేయడము, అన్ని బ్రేక్ఫాస్ట్ ఇదంతా హడావిడి ఉంటుంది కదా. సో దానికోసం మనం ఎర్లీ మార్నింగ్ డైలీ లేస్తాం కాబట్టి ఇంకా అదే అలవాటు అయిపోయింది. కాసేపు పడుకొని లేట్గా లేద్దాం అనుకున్నా కూడా అసలు నిద్ర పట్టలేదు. ఇంకా 5:30కి అలా లేచానమాట. సో లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్లోకి వచ్చి ముందు కాఫీ తాగుదామని మిల్క్ బాయిలింగ్కి పెట్టేసి కాఫీ కలుపుకొని అలా కాఫీ తాగుతూ బాల్కనీలో అయితే కాసేపు టైం స్పెండ్ చేశానండి. చల్ల గాలికి చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ వైబ్సే వేరు కదండి. సో ఇంకా ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ముందైతే చికెన్ బిర్యానీ కావాల్సిన చికెన్ కర్రీ కోసం మ్యారినేషన్ పెడుతున్నాను. సో రెగ్యులర్గా చేసే మ్యారినేషనేనండి. కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, ఒక 2 స్పూన్స్ కర్డ్ పెరుగు వేస్తే సరిపోతుంది. మంచిగా కలిపేసుకొని ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవచ్చు, బాగుంటుంది. లేదు బయట పెట్టినా పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదన్నమాట. సో ఈరోజు ఏంటంటే యాక్చువల్గా బయటికి వెళ్ళి పని ఉందన్నమాట. సో ముందే కొన్ని పనులు ఇంట్లో కుకింగ్కి సంబంధించిన ఫినిష్ చేసుకొని బయటికి వెళ్దామని చెప్పేసి సో బిర్యానీకి కావాల్సిన కర్రీ వండేసుకొని అలాగే రైతా ప్రిపేర్ చేసేసి ఇంకా కీరా కట్ చేసి కొన్ని పనులు చేసేసుకుంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత డైరెక్ట్గా బిర్యానీ వేస్తే వేడివేడిగా తినేసేయచ్చు స్నానం చేసి అని చెప్పేసి మార్నింగ్ అయితే ఈ కుకింగ్ పని పెట్టుకున్నాను. చూసారు కదా, బయట చూస్తే సన్ రైజ్ అవుతున్నా కూడా సన్ బయటికి రాలేకపోతున్నాడు అనమాట ఈ మబ్బుల్లోంచి. సో భలే ఉందండి వెదర్, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ నాది వుడెన్ చాపింగ్ బోర్డ్ పగిలిపోయిందని చెప్పాను కదండి, విరిగిపోయింది. సో కొత్తది తీసుకున్నాను అనమాట. ఇది బ్యాంబూ వుడ్తో చేస్తారు. ఆగ్రోమెక్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అక్కడ చాపింగ్ బోర్డ్స్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. మనకి బయట ఎక్కడ ఇంత మంచివి దొరకవన్నమాట. నేను చాలా చోట్ల ట్రై చేశాను కానీ ఎక్కడ నాకు మంచి కలెక్షన్ దొరకలేదు. దట్టు బ్యాంబూ వుడ్లో అయితే ఇది బాగుంటుంది. సో ఇది తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 450 అలా పడిందండి. కొంచెం పెద్ద సైజు, అంటే మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు, మనకి రెగ్యులర్గా కటింగ్కి బాగా యూజ్ అవుతుంది ఈ సైజు. ఇంకా నేను ఏమంటారు బిర్యానీకి కావాల్సిన కర్రీ చేయడానికి పచ్చిమిర్చి, ఆనియన్, బిర్యానీ కోసం ఆనియన్ ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. కీరా అండ్ రైతాకు కావాల్సిన చిన్న చిన్న పీసెస్ కీరా కట్ చేస్తాం కదా, అండ్ ఆనియన్ పీసెస్, అలాగే కొత్తిమీర, ఇంక ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఎలాగూ టైం ఉంది, ముందే బిర్యానీ వేయట్లేదు కదా అని చెప్పేసి వేరే పనులు కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో బయటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత మనం బిర్యానీ చేసేసుకొని వేడివేడిగా తినేద్దామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే లేవలేదు. సో సండే కదండి, ఒక్క సండే అయినా హ్యాపీగా పడుకొని ఇవ్వాలి కదా. సో ఇంకా నేనైతే ఎవరిని లేపలేదు, డిస్టర్బ్ చేయలేదనమాట. మా బాబునైనా మా హస్బెండ్ అయినా నేనే లెచ్చి ఇంకా ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను. సో కీరా ముందే కట్ చేసి బయట పెడితే ఏంటంటే కొంచెము డ్రై అయినట్టుగా ఉంటుంది కదా. సో అందుకోసమే ఒక టిఫిన్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. అండ్ మిగతావి ఏంటంటే ఇంకా రైతా కోసం కట్ చేశాను కదా, రైతా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో రైతా అయితే సింపుల్ అండి. సాల్ట్ కొంచెం 1/2 స్పూన్ యాడ్ చేసి బాగా బీట్ చేసి మీకు నచ్చినంత కన్సిస్టెన్సీ ఉండేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ సన్నగా తరిగిన ఆనియన్, తర్వాత కీరా, అలాగే కొత్తిమీర వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే టొమాటో అండ్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా మంచిగా బీట్ చేసుకుంటే రైతా అయితే రెడీ అయిపోతుంది. సో బిర్యానీ అంటే కంపల్సరీ రైతా ఉండాల్సిందే. మా బాబుకి అయితే రైతా లేకపోతే బిర్యానీ తినడు అనమాట. సో ఇంకా రైతా రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ మొన్న అగ్రోమెక్కి వెళ్ళినప్పుడు కొన్ని బాక్సెస్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి వెయిట్ వైజ్ అనమాట. సో పీస్ వైజ్ కాదు, వెయిట్ వైజ్, అంటే వెయిట్ కేజీ వచ్చేసి 550 రూపీస్ పడింది నాకు.
సో ఇవేంటంటే నాకు చికెన్ మ్యారినేషన్కి, ఫిష్ మ్యారినేషన్కి కావాలి అని చెప్పేసి ఇది వచ్చేసి 10 నెంబర్ సైజ్ అండి. 10 నెంబర్ సైజ్లో 3 పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ చూయించే 3 బాక్సెస్ సిమిలర్ సైజ్ అనమాట, 10 నెంబర్. ఇది రెగ్యులర్గా మనము హాఫ్ కేజీ మటన్, హాఫ్ కేజీ చికెన్ లేదంటే ఫిష్ ఇలాంటివి మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది. లేదు అంటే మనం బయట నుండి నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు హాఫ్ కేజీ అలా డిఫరెంట్ బాక్సెస్లో ఫ్రీజ్ చేసి పెట్టుకోవాలన్నా కూడా ఈ సైజ్ బాగుంటుందని చెప్పేసి 3 బాక్సెస్ సిమిలర్ సైజెస్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ది వచ్చేసి 11 నెంబర్ అనమాట. సో ఇది కూడా ఏదైనా ఎక్కువ క్వాంటిటీలో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ 12 నెంబర్ కూడా తీసుకున్నానండి. సో ఇవి ఏంటంటే 11 అండ్ 12 అనేది కొంచెం రేర్గా యూజ్ అవుతుంది, బట్ ఎక్కువ క్వాంటిటీస్ ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఏదైనా స్నాక్ పెట్టడానికి బాగుంటుంది, లేదంటే సున్నుండలు చేసి పెట్టుకోవడానికి బాగుంటుంది, నువ్వుల లడ్డూలు అట్లాంటివి చేసి పెట్టుకోవడానికి బాగుంటుంది. లేదు అంటే ఏదైనా ఫిష్ కర్రీ వండినప్పుడు మనం ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లో క్యారీ చేస్తే బాగుంటుంది అనమాట. బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా క్యారీ చేయడానికి బాగుంటుంది. సో అందుకని చెప్పేసి సిమిలర్ మోడల్లోనే ఈ బాక్సెస్ తీసుకున్నానండి. అండ్ ఇంకొకటి 14 నెంబర్ సైజులో డిఫరెంట్ బాక్స్ తీసుకున్నాను అనమాట. అది వచ్చేసి కొంచెం స్నాక్స్ పెట్టుకోవడం కోసం అని తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే హ్యాపీగా ఒక బాక్స్లో ఒకటి పట్టేస్తుంది కాబట్టి మనకి ప్లేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేయదు. సో అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టేసుకోవచ్చు కిచెన్ క్యాబినెట్లో. అండ్ 14 నెంబర్ది అని చెప్పాను కదండి, ఇది వచ్చేసి డిఫరెంట్ మోడల్లో తీసుకున్నాను. ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి, అప్ టు 10 నెంబర్. కాకపోతే నాకు ఇది ఎందుకో డబ్బా అనేది కొంచెం ముందు చూసిన మోడల్ కంటే పత్లాగా వేరేలాగా అనిపించింది అని చెప్పేసి ఒకటే పెద్ద సైజ్ తీసుకున్నాను. ఇది నేను కార్న్ఫ్లేక్స్ స్నాక్ చేస్తాం కదా, మంచిగా మసాలా కార్న్ఫ్లేక్స్ అది చేసి పెట్టేశాను అనమాట. ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను పెద్ద డబ్బాని. సో ఇలాంటి స్నాక్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఆ సైజు. అండ్ ఇడ్లీ బ్యాటర్కి కూడా బాగుంటుంది, ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్కి పెట్టుకోవడానికి కూడా ఫ్రిడ్జ్లో బాగుంటుంది ఎక్కువ క్వాంటిటీలో ఉంటే. అండ్ నెక్స్ట్ బిర్యానీ రైస్ కూడా కడిగేసానండి, మంచిగా వాష్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ ముందే నానబెట్టేస్తానమాట. ఇంకా కర్రీ అయిపోయి కుకింగ్ చేసే వరకు, బిర్యానీ వేసే వరకు అవి నానుతూనే ఉంటాయి. బిర్యానీ రైస్ ఎప్పుడైనా సరే మనం ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా ఎంత ఎక్కువగా నానితే అంత బాగా వస్తుందన్నమాట బిర్యానీ. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నానండి. బిర్యానీ కోసం కర్రీ చేయాలని చెప్పాను కదా, మ్యారినేషన్ పెట్టేశాను కదా. సో రెడీ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 hour టైం పట్టిందనమాట. నేను వేరే పనులు చేసుకుంటూ ఇంకా టైం పాస్ చేసి ఇప్పుడైతే చేస్తున్నాను కర్రీ. సో రెగ్యులర్గా చేసినట్టేనండి, ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇందులో ఏంటంటే మనం అస్సలకే వాటర్ అనేది యాడ్ చేయకూడదండి, ఎందుకంటే బిర్యానీ కోసం కర్రీ చేస్తున్నాం కదా. లేదు పులుసు చేసుకుంటున్నామంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం వాటర్ యాడ్ చేయకపోయినా కూడా మనం కర్డ్ యాడ్ చేసాం కదండి. సో దానివల్ల కూడా కొంచెం మనకి ఇందులో న్యాచురల్గా వచ్చే వాటర్ కంటెంట్ అండ్ కర్డ్ ఇవన్నీ కలిపి కూడా మనకి బాగా కుక్ అవుతాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి జాగ్రత్తగా కుక్ చేసుకోవాలన్నమాట. అడుగంటనివ్వద్దు, మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఈరోజు. యాక్చువల్గా బయటకు వెళ్తున్నామని చెప్పాను కదా, సో బయట చేద్దామని. బనానాస్ ఉన్నాయన్నమాట. ఈ చిన్న సైజ్ బనానాస్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మాకు ఇక్కడ కమ్యూనిటీలో మార్కెట్ పెట్టినప్పుడు వస్తాయన్నమాట. స్వీట్గా ఉన్నాయి. ఇది ఏదో పేరు చెప్పారండి, చక్కెరకేళి కాదు ఇంకొకటి అనమాట, నాకు గుర్తులేదు పేరు. బాగున్నాయన్నమాట స్వీట్గా. సో వెళ్ళినప్పుడల్లా ఒక 1/2 డజన్ తీసుకొని వస్తాను. ఎక్కువ తీసుకుంటే ఏంటంటే పండిపోతున్నాయి, ఎవరు తినట్లేదు సరిగ్గా అని చెప్పేసి 1/2 డజన్ తీసుకుంటే ఎప్పుడైనా సరే ఆకలేసినప్పుడల్లా ఒకటి తినడానికి ఉంటుందని చెప్పేసి కంపల్సరీగా బనానాస్ అయితే తెస్తానన్నమాట. సో ఇంకా బనానా తినేసి ఆ లోపు ఇక్కడ చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది, చూసారు కదండి. సో అందులోంచి మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఇంకా మనం వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు, బాగా ఉడుకుతుంది. అండ్ మనము ఇక్కడ ఆల్మోస్ట్ 75% వరకు మనం కుక్ చేసుకున్నా సరిపోతుందండి చికెన్ని, ఎందుకంటే మనం బిర్యానీ దమ్ పెడతాం కదా. సో దమ్ పెట్టినప్పుడు మిగతాది మంచిగా ఉడికిపోతుంది, పీస్ కూడా మంచిగా ఏమంటారు సాఫ్ట్గా బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చివర్లో ఏంటంటే కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి వేసి ఒక్క 2 minutes అలా కుక్ చేసిన తర్వాత ఆఫ్ చేస్తే అయిపోతుందన్నమాట.
ఈలోపు మా హస్బెండ్ అండ్ బాబు కూడా లేచారండి. మా హస్బెండ్ ఫ్రెష్ అయిపోయి హాల్లో కూర్చున్నారు. సరే బ్లాక్ కాఫీ చేసిద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. తను ఓన్లీ బ్లాక్ కాఫీ తాగుతారు, చెప్పాను కదా చాలాసార్లు. సో వితౌట్ షుగర్ అండి. బ్లాక్ కాఫీ ఎలా తాగుతారో నాకు కలిపినప్పుడల్లా అనిపిస్తుంది అనమాట. అబ్బా ఎలా తాగుతారో ఏంటో ఇంత స్ట్రాంగ్ కాఫీ, దట్టు వితౌట్ షుగర్ అనేది అలా అనిపిస్తూనే ఉంటుంది. బట్ మా హస్బెండ్కి అయితే అలవాటు అయిపోయింది. రెగ్యులర్గా మార్నింగ్ ఇదే తాగుతారనమాట. సో టీ కూడా తాగక చాలా రోజులైంది. అప్పుడెప్పుడో సండే వ్లాగ్ చేసినప్పుడు చూపించాను కదండి. సో అదే తాగడం అనమాట. ఇంకా మళ్ళీ అసలు తాగనే లేదు ఇప్పటివరకు మళ్ళీ టీ. సో ఇంకా హాల్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నామండి. కాసేపు అలా మార్నింగ్ టైమ్ ఒక 10 minutes హాలిడే కాబట్టి ఇలా స్పెండ్ చేయగలుగుతున్నాము. డైలీ ఏంటంటే వర్కింగ్ డేస్ కాబట్టి అసలు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. నేనేమో మార్నింగ్ కుకింగ్ బిజీలో ఉంటాను, అండ్ వీళ్ళేమో ఆఫీస్కి వెళ్ళడానికి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యే బిజీలో ఉంటారు. సో మార్నింగ్ టైం అయితే అసలు అలా ఒక్క 5 minutes కూడా కాసేపు కూర్చొని మాట్లాడుకునే టైం ఉండదన్నమాట. సో ఈరోజు సండే కాబట్టి మంచి ఫ్రీ టైం దొరికింది. సో ఒక 10 minutes అలా ఏదో మాట్లాడుకుంటూ టైం పాస్ చేస్తున్నాము. సో ఇంకా బయటికి వెళ్తున్నామన్నమాట. బిర్యానీకి కావాల్సిన కర్రీ రెడీ అయిపోయిందండి. రైతా రెడీ అయిపోయింది. అన్నీ రెడీగా పెట్టాను. రైస్ కూడా నానబెట్టేశాను. జస్ట్ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బిర్యానీ రైస్ కుక్ చేసి బిర్యానీ దమ్ పెట్టడం అంతే అనమాట. సో అది ఈజీగానే అయిపోతుంది. ముందే బయటకు వెళ్ళాలి, యాక్చువల్గా ఒక షాప్కి వెళ్ళాలి. అదేంటంటే ఆఫ్టర్నూన్ క్లోజ్ ఉంటుందన్నమాట. సో అందుకోసమనే ఇంకా వేరే పనులన్నీ పక్కన పెట్టేసి ఆ పని మీదే వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో మార్నింగ్ ఇట్లా బయటకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫిష్ తీసుకున్నాం అనమాట. అక్కడ ఏంటంటే కొరమీను ఫిష్ చాలా బాగున్నాయి అనమాట. అన్నీ 1 kg క్వాంటిటీ కంటే ఎక్కువ ఉందన్నమాట ఈచ్ ఫిష్ వచ్చేసి. సో అలా ఒకటే ఫిష్ 1 kg వస్తే బాగుంటుంది. మనము ఒకసారి కుక్ చేసుకోవడానికి ఒక్క రోజుకి బాగా సరిపోతుంది మాకు. సో 1 kg ఫిష్ అయితే తీసేసుకొని కట్ చేయించుకొని నెక్స్ట్ ఇక్కడ ఒకటి గ్రోసరీ స్టోర్ ఉంటుందండి, వరంగల్ రైస్ స్టోర్ అని. అక్కడ బాగా దొరుకుతాయన్నమాట. సో అక్కడికి వెళ్ళేసి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసేసుకొని నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత బిర్యానీ వేస్తున్నాను అనమాట. మీకు చాలాసార్లు బిర్యానీ రెసిపీ చూపించాను కదండి. సో ముందైతే బిర్యానీ రైస్ కుక్ చేయడానికి ఏదైనా గిన్నె తీసుకొని ఓన్లీ నేను గీనే వాడతానండి, ఆయిల్ యాడ్ చేయను. సో గీ వేసుకొని అందులో హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకోవాలి ఇందాక నేను చూపించినవి. దాంతోపాటు ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేలాగా మంచిగా వేయించుకోవాలి. తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. సో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అనమాట. సో ఆ కొలత ప్రకారం వాటర్ కూడా యాడ్ చేసి 1 స్పూన్ సాల్ట్ ఫస్ట్ యాడ్ చేస్తానండి నేను. సో సాల్ట్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేస్తానన్నమాట. సో సీ సాల్ట్ వాటర్ లాగా మనకి టేస్ట్ ఉంటే అప్పుడు కరెక్ట్గా సెట్ అయినట్టు అనమాట కుక్ అయిపోయిన తర్వాత రైస్కి. సో ఇంకా రైస్ ఆల్రెడీ నానబెట్టి పెట్టాను కదండి. సో నానబెట్టిన రైస్ కూడా వేసేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. రైస్ ఎలా కుక్ అవ్వాలి అంటే 75% కంటే ఎక్కువే కుక్ అవ్వాలండి. సో అప్పుడు మనము దమ్ పెట్టినప్పుడు మిగతాది కుక్ అవుతుంది. నా దగ్గర ఇలాంటి వెడల్పాటి బిర్యానీ పాట్ ఉందండి, ఉర్లీ మోడల్ అంటాం కదా, ఇండస్ వ్యాలీ నుండి తీసుకున్నాను. సో ఇందులో వేస్తాను, బిర్యానీ బాగా వస్తుంది. 1 లేయర్ రైస్ వేస్తానండి ఫస్ట్. యాక్చువల్గా ఏంటంటే బిర్యానీ పాట్కి కొంచెం గీ యాడ్ చేస్తాను అడుగున. తర్వాత 1 లేయర్ రైస్ వేస్తాను. తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ అది కూడా వేసిన తర్వాత మళ్ళీ 1 లేయర్ రైస్ వేసి పైన ఏంటంటే ఒక టిష్యూ పేపర్ వేయాలన్నమాట. ఒక టిష్యూ పేపర్ వేసిన తర్వాత దానిపైన వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి పైన రైస్ అంతా డ్రైగా ఉండకుండా మంచిగా కుక్ అయిపోయి పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట. లేదంటే పైన లేయర్ అంతా డ్రైగా వస్తుంది. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ లిడ్ పెట్టేసుకొని స్టవ్ పైన సిమ్లో పెట్టేసి
లిడ్ పైన మనం ఏదైనా మంచి బరువు పెట్టాలి. నా దగ్గర చిన్నపాటి రోల్ ఉంది, అది పెట్టేశాను. సో ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ ఉంచుతానండి, కరెక్ట్గా కుక్ అయిపోతుంది. బిర్యానీ కుక్ అయిన తర్వాత కూడా వెంటనే తీయకూడదండి, ఒక 10 to 15 మినిట్స్ వదిలేసేయాలి. అప్పుడు అది కరెక్ట్గా సెటిల్ అయిపోయి బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది. సో చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో బిర్యానీ, మంచి పొడి పొడిగా వస్తుందన్నమాట. సో మనం అది ఎలా అంటే మనం తీసుకున్న రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే మనం కుక్ చేసే విధానంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది కదండి. సో చాలా ఓపిక్గా చేసుకుంటే బాగా వస్తుంది బిర్యానీ. సో మనము దమ్కి పెట్టినప్పుడు కూడా మరీ ఎక్కువసేపు పెడితే ఏమవుతుందంటే అడుగంతా మాడిపోతుంది. అలా అని 5 మినిట్స్ పెట్టామనుకోండి, కింద అంతా వాటర్ ఉండిపోతుంది. కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. అంటే మనము బిర్యానీ రైస్ అండ్ చికెన్ని 75% వరకు ఉడికించుకొని ఇలా దమ్ పెట్టేసి ఒక్క 10 మినిట్స్ సిమ్లో కుక్ చేసామంటే పైన వెయిట్ పెట్టి ఎగ్జాక్ట్గా బిర్యానీ అనేది మంచిగా వస్తుందండి. సో చాలా బాగా కుదిరింది, చూడ్డానికే కాదు టేస్ట్ వేసి కూడా చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ఈరోజు అనుకోకుండా గీ ఎక్కువ పడిందనమాట. మనము బిర్యానీ రైస్ కుక్ చేసేటప్పుడు గీ వేస్తాం కదా, అది కొంచెం ఎక్కువ పడింది. నాకు డౌట్ అనిపించింది అనమాట, అబ్బా గీ ఎక్కువ అయిపోతుందా ఏంటి, చప్పగా అయిపోతుందా అని డౌట్ వచ్చింది. బట్ ఇంకా బాగుందనమాట, గీ ఎక్కువ వేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా వచ్చింది. సో మా హస్బెండ్ అంటున్నారనమాట, అరే బాగుంది ఈ రోజు ఇంకా బిర్యానీ నువ్వు రెగ్యులర్గా చేసేదానికంటే అని అంటున్నారనమాట. అవునా, నేను గీ ఎక్కువ వేసాను ఎలా వస్తుందేమో అని టెన్షన్ పడ్డాను. బట్ టేస్ట్ మటుకి సూపర్ అండి, చాలా బాగుంది. సో ఇక్కడ టీవీ ఇటువైపు రొటేట్ చేశాడనమాట మా బాబు, ఎందుకంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు కదా. సో అందుకోసమే వాడు ఎప్పుడు నా ఎదురుగా కనిపిస్తాడు మీకు, ఎందుకంటే టీవీ కనిపించాలన్నమాట. సో మాది టీవీ స్టాండ్ ఏంటంటే వాల్ మౌంట్ ఉంటుంది కదండి, అది మనకి అటు ఇటు రొటేట్ చేసుకునేలాగా ఆప్షన్ ఉందన్నమాట. సో డైనింగ్ ఏరియాలో కూర్చున్నప్పుడు డైనింగ్ ఏరియా వైపు టీని రొటేట్ చేసుకోవచ్చు. సో ఇటువైపు తిప్పుకొని టీవీ చూస్తూ తినొచ్చు అనమాట. సో అందుకోసమే మా బాబు ఎప్పుడు టీవీకి ఎదురుగా ఈ ప్లేస్లో కూర్చొని టీవీ చూస్తూ తింటూ ఉంటాడనమాట. నేను మా హస్బెండ్ ఏంటంటే పక్కన ఇటువైపు కూర్చొని లంచ్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇంకా నేనైతే ఇక్కడ వేడి వేడి బిర్యానీ అయితే సర్వ్ చేస్తున్నాను. అండ్ బిర్యానీ అంటే థమ్స్అప్ అయితే ఉండాల్సిందేనండి, కూల్ డ్రింక్ ఉండాలి. ఆ కూల్ డ్రింక్లో కూడా థమ్స్అప్ అయితే చాలా బాగా నచ్చుతుంది మాకు. కోక్ కూడా అప్పుడప్పుడు తాగుతాం కానీ బట్ థమ్స్అప్ ఇచ్చినంత కిక్ కోక్ ఇవ్వదన్నమాట బిర్యానీకి. రెగ్యులర్ బేసిస్లో మేమైతే అసలు కూల్ డ్రింక్స్ తాగమండి, ఓన్లీ బిర్యానీ ఉంటే మటుకి తప్పకుండా కూల్ డ్రింక్ ఉంటేనే బిర్యానీ అనమాట. బిర్యానీకి రైతా ఎంత ఇంపార్టెంటో మాకు థమ్స్అప్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. మా హస్బెండ్ తాగరు, నేను అండ్ మా బాబు ఇద్దరం కలిసి ఇంకా బిర్యానీ విత్ థమ్స్అప్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మా హస్బెండ్ ఏంటంటే రైతా ఇంకా కీరా ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటితో తింటున్నాడు. అండ్ చికెన్ సూప్ కూడా చేశానండి, మీకు చూపించలేదు కదా. సో చికెన్ సూప్ కూడా చేస్తాను కంపల్సరిగా. కాకపోతే ఏంటంటే నాకు బిర్యానీ నార్మల్గానే తింటే ఇష్టం అనమాట, ఇంకా ఎక్స్ట్రా ఏవి యాడ్ చేసుకోను. రైతా కూడా లాస్ట్లో కొంచెం వేసుకొని తింటాను అంతే. నాకు కంప్లీట్గా బిర్యానీ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనమాట కూల్ డ్రింక్తో. సో ఇంకా చికెన్ సూప్ అయితే నేనేం వేసుకోలేదు, లాస్ట్లో కొంచెం రైతా కూడా వేసేసుకొని ఫినిష్ చేసేసాను. సో ఇంకా లంచ్ చేస్తూ కాసేపు అలా మాట్లాడుకుంటూ ఫ్యామిలీ టైం అనేది స్పెండ్ చేస్తామన్నమాట. సో రెగ్యులర్గా వర్కింగ్ డేస్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఒక్క సండేనే మాకు వీలవుతుంది అందరం కలిసి కూర్చొని తినడానికి. డిన్నర్ టైంలో కూడా వర్కింగ్ డేస్లో ఏంటంటే మా హస్బెండ్ లేట్గా వస్తారు, సో మా బాబు ఎర్లీగా తింటాడు. సో మా బాబు తిన్న తర్వాత అయినా తింటాను, లేదంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాత మా హస్బెండ్తో కలిసి తింటాను నైట్ నేను. బట్ ఇంకా ఒకే రోజు అందరం కలిసి కూర్చునే టైం దొరుకుతుంది, దట్ ఓన్లీ సండే అనమాట. సో ఈ సండే మట్టికి ముగ్గురం కలిసి కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ అయితే ఫినిష్ చేస్తామన్నమాట. లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ అయితే ఒక 1 అవర్ పడుకున్నామండి. పడుకొని లేచిన తర్వాత ఈవినింగ్ అనమాట, ఇది మా కమ్యూనిటీలో ఏంటంటే కార్నివల్ జరుగుతుందనమాట. సో డిఫరెంట్ స్టాల్స్ పెట్టారనమాట, ఫుడ్కి సంబంధించిన స్టాల్స్, యాక్సెసరీస్, క్లాతింగ్, తర్వాత పికిల్స్ అని ఇంకా చాలా ఐటమ్స్ అనమాట, ఒక్కటని కాదు చాలా పెట్టారు. సో నేను ఈవినింగ్ కిందికి వెళ్ళి చూసినప్పుడు ఇవన్నీ ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టారు, ఇంకా కొన్ని స్టాల్స్ రావాల్సినవి ఉన్నాయన్నమాట. సో ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు జరిగింది ఇదంతా. సో చాలా డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు, జ్యువెలరీకి సంబంధించినవి, అలాగే కుర్తీస్కి సంబంధించినవి, 3 piece సెట్స్ ఉంటాయి కదా, డ్రెస్సెస్ అండ్ శారీస్లో కూడా హ్యాండ్లూమ్ శారీస్ అని, కలంకారీ శారీస్ అని ఇలా చాలా పెట్టారు.
నేనైతే ఓన్లీ ఒక కడా తీసుకున్నానమాట. యాంటీ టార్నిష్లో ఉంటాయి కదండి, నేను కొంచెం అవి ఎక్కువగా యూజ్ చేస్తాను. సో ఒక మోడల్ బాగా నచ్చి అది ఒక్కటి తీసుకున్నాను అంతే. ఇంకా వేరే షాపింగ్ అయితే ఏం చేయలేదు. సో రెగ్యులర్గా మా కమ్యూనిటీలో ఇలా కార్నివల్స్ పెడుతూనే ఉంటారండి. సో చాలా మటుకి ఫుడ్ స్టాల్స్ అని, షాపింగ్కి సంబంధించినవి, అలాగే కిడ్స్కి సంబంధించిన గేమ్స్ అవన్నీ కూడా పెడుతుంటారనమాట. సండేస్ పెడతారు, ఎందుకంటే సండే అయితేనే కదా అందరూ ఫ్రీగా ఉండేది, అవైలబుల్ ఉండేది. సో అందుకని చెప్పేసి సో మంచి టైం అండి. అంటే అందరూ కలిసి అలా కాసేపు బయటకు వచ్చేసి నచ్చినట్టుగా షాపింగ్ చేసుకొని కాసేపు అలా ఫుడ్ తింటూ టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. సో ఇంకా నేను అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా చల్ల గాలి వస్తుందనమాట, వర్షం పడేలాగుంది. పాపం వాళ్ళైతే షాప్స్ పెట్టిన వాళ్ళు, అయ్యో ఇంత కష్టపడి వచ్చాం మేడం, వర్షం పడుతుందో ఏమో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డారు. చాలా గాలి వస్తుండే అనమాట. సో ఇంకా బట్ లక్కీగా ఏంటంటే వర్షం అయితే ఏం పడలేదు, కాసేపు అలా ఎక్కువ గాలి వచ్చేసి ఆగిపోయింది. సో ఇంకా చల్ల గాలి వస్తుంది కదా అని చెప్పేసి బాల్కనీలోకి వచ్చి టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. సో నేను, మా హస్బెండ్, నెక్స్ట్ మా బాబు కూడా వచ్చారు. సో అలా కాసేపు మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట కూల్ వైబ్స్ని, బాల్కనీ వైబ్స్ని. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది, అలాగే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి నా ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.